వెల్కమ్ టు మహా న్యూస్ యుఎస్ఏ. ఈ వారం మహా ఐకాన్ శ్రీనివాస్ గుత్తికొండ గారు ఎవరైతే ఫిలాంథ్రఫిస్ట్, సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ అండ్ గ్రేట్ కమ్యూనిటీ లీడర్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో శ్రీనివాస్ గారు. నమస్కారం. సో శ్రీనివాస్ గారు, ఒక 20 రోజుల క్రితం మిమ్మల్ని కలవడం జరిగింది. నాట్స్ భాషే రమ్యం సేవే గమ్యం ఈ 8వ అమెరికా తెలుగు సంబరాలకు సంబంధించి కన్వెన్షన్ కన్వీనర్ గా శ్రీనివాస్ గుత్తికొండ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఈ మహా ఐకాన్ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చర్చిద్దాం. అటు కన్వెన్షన్ గురించి, ఆ తర్వాత వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ గా నాట్స్ ఆర్గనైజేషన్ లో ఎప్పటి నుండో ఉన్నారు, నాట్స్ విషయాల గురించి, ఆ తర్వాత శ్రీనివాస్ గుత్తికొండ గారి పర్సనల్ లైఫ్, అతను చేసిన సర్వీసెస్ గురించి ఎన్నో విషయాలు ఈ మహా ఐకాన్ లో మీ ముందు. సో శ్రీనివాస్ గుత్తికొండ గారు, ఎన్నో ఛాలెంజెస్ ఈ కన్వెన్షన్ 8వ తెలుగు సంబరాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటూ, అసలు ముందుండబోయే రోజుల్లో ఈ కన్వెన్షన్ కి సంబంధించి ఎవరైనా సరే ఈ కాన్ఫరెన్స్ కన్వీనర్ గా రేపొద్దున బాధ్యతలు తీసుకున్నా కూడా 9వ సంబరాలకు కానీ లేదా ఇతర ఆర్గనైజేషన్స్ వాళ్ళు తీసుకున్నా కానీ మేము ఇంత బాగా చేస్తామా అనే డౌట్ లో ఇప్పుడే పడిపోయారు. సో ఈ ఛాలెంజెస్ వెనక మీరు ఏమంటారు? తప్పకుండా అండి. ఈ 8వ అమెరికా తెలుగు సంబరాలు అనేది చేయటం అనేది చాలా బిగ్ ఛాలెంజ్. మీరు చూస్తే కనుక ఇప్పుడు అమెరికాలో ఉండే జాబ్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, అదేవిధంగా వేరియస్ ఫ్యాక్టర్స్, ఈ టైంలో మనం ఈ కన్వెన్షన్ చేయటం అనేది ఒక చారిత్రాత్మకమైన విషయం. తప్పకుండా ఈ కన్వెన్షన్ని మా టీం మెంబర్స్ అందరు సహాయ సహకారాలతో రెవెన్యూ కూడా డెవలప్ చేసుకుంటా ఈ కన్వెన్షన్ని సక్సెస్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టాము. భగవంతుడి దయతో తప్పకుండా మేము ఈ సక్సెస్ని విజయవంతం అందుకుంటాం. సో శ్రీనివాస్ గారు, 20 రోజుల క్రితం మిమ్మల్ని కలిసినప్పుడు నేను మీతో ఒక మాట అన్నాను. ఎవరైతే టాప్ టాలీవుడ్ సెలబ్రిటీస్ వస్తున్నారో ఈ రోజు నేను మిమ్మల్ని అడగను, ఎందుకంటే ఈ రోజు చాలా అర్లీ మిమ్మల్ని అడగడానికి. కానీ ఇప్పుడు మీరు ఒక 3 టాప్ సెలబ్రిటీస్ ని రివీల్ చేయడం జరిగింది. సో 3 టాప్ సెలబ్రిటీస్ ఎవరైతే రేపు 8వ తెలుగు సంబరాలకు వస్తున్నారో టాంపా కన్వెన్షన్ సెంటర్ కి, ఒక్కసారి మీ మాటల్లో. ఇప్పుడు చూస్తే మనం ఇప్పటి వరకు అమెరికాలో చాలా తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, చాలా కన్వెన్షన్స్ నడిచినాయి. అదేవిధంగా మనకు నాట్స్ 7 కన్వెన్షన్స్ జరిగినాయి. 8వ అమెరికా తెలుగు సంబరాలకు మనం సన్నద్ధం అవుతున్నాం. ఈ కన్వెన్షన్ వచ్చేపాటికి స్పెషాలిటీ ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టుగానే నేను డే 1 నుంచి దిస్ కన్వెన్షన్ ఈజ్ గోయింగ్ టు బి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, నభూతో నభవిష్యతి అనే ఒక కాన్సెప్ట్తో టీం అంతా కూడా సపోర్ట్ చేస్తుంది. టీం అంతా కూడా అదే విధంగా వర్క్ చేస్తున్నారు. అగైన్ మళ్ళీ మేము ఈ కన్వెన్షన్ అనుకున్నాక ఇండియా వెళ్ళి ఫస్ట్ కాణిపాకం టెంపుల్కి వెళ్ళి నా ఇష్టదైవం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దగ్గర మన ఇన్విటేషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మా కులదైవం వెంకటేశ్వర స్వామి తిరుమల వెళ్ళి అక్కడ కూడా మన ఇన్విటేషన్ హుండీలో వేయటం జరిగింది. ఇవాళ కాణిపాకం విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో, అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో కూడా మేము చాలా ఈ కన్వెన్షన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నామండి. సో శ్రీనివాస్ గుత్తికొండ గారు, అల్లు అర్జున్ గారిని, బాలకృష్ణ గారిని, వెంకటేష్ గారిని, ముగ్గురిని ఒక కన్వెన్షన్కి తీసుకురావడం అనేది ఎవ్వరికి ఇప్పటి వరకు సాధ్యపడలేదు. సో అలాంటి అసాధ్యమైన ఒక పనిని ఈ 8వ తెలుగు సంబరాలకి మీరు సాధ్యం చేశారు. సో దీని గురించి మీరు ఏమంటారు? అసలు యాక్చువల్గా ఇది చాలా ఆనందదాయకం, సంతోషించగలిగిన అంశం ఇది. ఎందుకంటే ఇంతకు ముందు హిస్టరీలో ఎప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీలో ముగ్గురు అగ్ర హీరోలు, వాళ్ళ కెరియర్లో పీక్స్లో ఉన్న ముగ్గురు అగ్ర హీరోలు బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, అల్లు అర్జున్ గారు 3 in 1 రో మా కన్వెన్షన్ రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక పెద్ద సంబరం జరుపుకోబోతున్నాం వారి ఆధ్వర్యంలో. నాకు తెలిసి ఇటువంటి కన్వెన్షన్ ఇంకా ముందు జరుగుతుంది అంటే అది ఒక క్వశ్చన్ మార్కే. తప్పకుండా కూడా వాళ్ళందరూ కాకుండా మనకి పెద్ద పెద్ద కాన్సర్ట్స్ మన దేవిశ్రీ ప్రసాద్ గారిది, అదేవిధంగా ఎస్ఎస్ తమాన్ గారిది,
ఫస్ట్ డే బ్యాంక్వెట్ రోజున నాటు బ్యాండ్ అనేది చంద్రబోస్ గారు మన నాట్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అది కూడా 3-in-1 రో. అంటే టాలీవుడ్లో సక్సెస్ఫుల్ మ్యూజికల్ డైరెక్టర్స్ తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు చూస్తే మీరు వీళ్ళిద్దరూ కూడా బ్యాక్ టు బ్యాక్ నాట్స్ కన్వెన్షన్కి 5th and 6th చేస్తున్నారంటే మీకు అక్కడే అర్థమవుతుంది నాట్స్ ఎంత గ్రాండ్గా చేయబోతుందో ఈ కన్వెన్షన్ అనేది, ఎంత ప్రతిష్టాత్మకంగా కని విని ఎరుగని రీతిలో ప్లానింగ్ జరుగుతుంది. యా. సో శ్రీనివాస్ గారు, ఈ మెయిన్ టాప్ సెలబ్రిటీసే కాకుండా శ్రీలీల లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కూడా మాకు ఇస్తున్నారు. శ్రీలీల రావడం కూడా ఇవాళ ఎంతో మంది ప్రవాస భారతీయులకి ఒక ఎగ్జైటింగ్ గా ఉన్నారు శ్రీలీలను కలవాలని కూడా. ఇలా రాబోయే రోజుల్లో కూడా ఇంకా లేటెస్ట్ బ్రేకింగ్స్ ఉండబోతున్నాయా మాకు? తప్పకుండా అండి. శ్రీలీల గారు కూడా మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఆవిడ కూడా వస్తున్నారు. నిజంగా ఆవిడ ఫ్లైయర్ పంపించిన రోజున చాలా హైప్ క్రియేట్ అయ్యిందండి. అది నేను అంత హైప్ ఉంటుందని అనుకోలేదు యాక్చువల్గా, కానీ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ శ్రీలీల గారు వస్తున్నారంటే హైప్ క్రియేట్ అయ్యింది. బాలకృష్ణ గారు అవనివ్వండి, అల్లు అర్జున్ గారు అవనివ్వండి, వెంకటేష్ గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా మనకి ఆర్గనైజేషన్కి ఇన్విటేషన్ ఇవ్వగానే మనం వెళ్ళి పర్సనల్గా రిక్వెస్ట్ చేయగానే యాక్సెప్ట్ చేశారు అంటే మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ అండ్ క్రెడిబుల్ ఆర్గనైజేషన్. వాళ్ళు మనం పిలవగానే ఈ నాట్స్ అసలు ఏం చేస్తుంది, మన భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ఒక పక్కన మన భాషని ప్రొటెక్ట్ చేసుకుంటా, ఒక పక్కన సేవ చేస్తా, రెండింటినీ కూడా ఎప్పుడు కూడా మరవకుండా భాషకి సేవకి రెండింటికి ఒకటే ఇంపార్టెన్స్ ఇస్తా మనకి ఈ విధంగా నాట్స్ చేయటం వల్ల ఈ మనకు వచ్చే ఈ స్టార్ క్యాస్ట్ అంతా కూడా అందరూ కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చారు. ఓకే ఓకే. సో శ్రీనివాస్ గారు, July 4th, 5th, 6th ఈ 3 రోజులు ఏదైతే మెజారిటీ ఆఫ్ ద ప్రవాస భారతీయులందరూ July 4th లాంగ్ వీకెండ్ అండ్ ఎక్కువ మంది ఐటీలో ఉండడం, ప్రతి ఒక్కళ్ళు లాంగ్ వీకెండ్కి ఎక్కడో దగ్గరికి ట్రిప్కి వెళ్ళాలి, ఏదో ఒకసారి వేరే స్టేట్కి వెళ్ళాలి అని ఎంతోమంది ఆశిస్తూ ఉంటారు. అలాంటి ఎంతో మంది ప్రవాస భారతీయులకి ఈసారి లాంగ్ వీకెండ్ టాంపా వచ్చి జరుపుకుందాం, టాంపాలో నాట్స్ కన్వెన్షన్లో పాల్గొందాం. నాట్స్ కన్వెన్షన్ అనేది ఒక ఫుల్ సైజ్ థాలీ లాంటిది. మనకి చిన్నపిల్లలకి కావాల్సినవి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కావాల్సినవి పెద్దవాళ్ళకి, ఎవరైతే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందో పొలిటికల్ వాళ్ళకి పొలిటీషియన్స్ వస్తున్నారు, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి కాన్సర్ట్స్ ఉన్నాయి, ఎవరికైతే సెలబ్రిటీస్తో ఫొటోస్ దిగాలని ఉందో సెలబ్రిటీస్ వస్తున్నారు. ఇలా ఒక ఫుల్ కోర్స్ ప్యాకేజ్ని మీరు డిజైన్ చేశారు. ఈ ప్రాసెస్లో మహా న్యూస్ ఎక్స్క్లూజివ్గా నాట్స్ అప్డేట్స్ అందిస్తున్న ప్రాసెస్లో ఎంతో మంది మాకు ఈ కన్వెన్షన్కి సంబంధించి మేము వెళ్ళాలనుకుంటున్నాం, మా లాంగ్ వీకెండ్ ఈసారి కంప్లీట్గా నాట్స్కి జూలై లాంగ్ వీకెండ్ నాట్స్కి అంకితం చేద్దామని అనుకుంటున్నారు. సో Day 1 బ్యాంక్వెట్ ఎలా ఉండబోతుంది, Day 2 ఎలా ఉండబోతుంది, Day 3 ఎలా ఉండబోతుంది? మీరు అన్నది 100% కరెక్ట్ అండి. నాకే చాలా పర్సనల్ కాల్స్ వస్తున్నాయి. అమెరికాలో ఎంత బజ్ క్రియేట్ అయ్యిందో ఇండియాలో కూడా అదే విధంగా అంత బజ్ క్రియేట్ అయ్యింది. ఈ కన్వెన్షన్కి కనీ విని ఎరుగని రీతిలో పొలిటీషియన్స్, అదేవిధంగా స్టార్ క్యాస్ట్, తర్వాత సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ చాలా మంది మనం నాట్స్కి వెళ్ళాలి అనే ఒక సంకల్పంతో అందరూ కూడా రావటం జరుగుతుంది. మన నాట్స్ ఈ 8వ అమెరికా తెలుగు సంబరాలు మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ 8వ తెలుగు సంబరాలు మనకి టాంపా సిటీలో టాంపా కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్నాయి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి తెలుగు భాషని, మన తెలుగు సాంప్రదాయాలని, తెలుగు సంస్కృతిని పరిరక్షించుకొని ఆ లెగసీని మన ఫ్యూచర్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేయాలని చెప్పి నా ఉద్దేశంతోనే నాట్స్ ఈ కార్యక్రమం అమెరికా తెలుగు సంబరాలు అనే కార్యక్రమం చేపట్టింది. అది ఏ విధంగా ఉండబోతుందంటే July 4, 5, 6 ఫస్ట్ July 4th స్టార్ట్ విత్ బ్యాంక్వెట్ డిన్నర్ అండి. దాదాపుగా 2000 మందికి బ్యాంక్వెట్ డిన్నర్ ప్లాన్ చేస్తున్నాం. ఆ రోజు ఇండియా నుంచి వచ్చే పొలిటీషియన్స్ కానీ, బిజినెస్ మ్యాన్లు కానీ, స్టార్ క్యాస్ట్ కానీ, మా డోనర్స్ కానీ అందరూ కూడా ఆ రోజున ఫస్ట్ డే ఫార్మల్ డిన్నర్ తో బ్యాంక్వెట్ నైట్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు బ్యాంక్వెట్ నైట్ అనేది మోర్ ఆఫ్ ఏ నాట్స్ ఫ్యామిలీ ఈవెంట్. yes ఓకే ఓకే.
దానికి మన చంద్రబోస్ గారు నాటు బ్యాండ్ అని ప్రత్యేకంగా మన నాట్స్ కోసం ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం చంద్రబోస్ గారు ఆస్కార్ అవార్డు గ్రహీతగా ఫస్ట్ టైం ఆయన లీడ్ చేస్తా నాటు బ్యాండ్ ఫస్ట్ టైం నాట్స్ లో మనం ఆర్గనైజ్ చేయటం చాలా సంతోషదాయకం. అదే విధంగా 5th వచ్చేపాటికి ఎర్లీ మార్నింగ్ దాదాపుగా ఒక 30 మంది రిత్విక్స్ తో రిలీజియస్ రిత్విక్స్ తో గ్రాండ్ ప్రొసిషన్ తీసుకుని పూర్ణకుంభంతో మెయిన్ స్టేజీ దగ్గరికి వెళ్ళి ఆ మెయిన్ స్టేజీ దగ్గర మనం లైట్నింగ్ ఆఫ్ ల్యాంప్ చేసి తర్వాత ఫాలోడ్ బై నాట్స్ గ్రాండ్ ఇనాగరల్ సాంగ్, తర్వాత అదే రోజు అదే టైంలో మన ఎగ్జిబిట్స్ స్టాల్స్ కూడా ఓపెన్ చేయటం జరుగుతుంది. మనకి అదే రోజు మళ్ళీ తిరుమల నుంచి వచ్చే అర్చకులతో మనం శ్రీనివాస కళ్యాణం అనేది ఒక కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. మార్నింగ్ లోకల్ టాలెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఫాలోడ్ విత్ టాలీవుడ్. తర్వాత ఈవినింగ్ వచ్చేపాటికి 6:30 to 9:30 మనకి అగైన్ లోకల్ టాలెంట్ లో ప్రైమ్, తర్వాత టాలీవుడ్ నుంచి వచ్చే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ కమెడియన్స్ కానీ లేకపోతే లిటరరీ కానీ వాట్ ఎవర్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా 6:30 to 9:30 3 hours టైంలో జరుగుతాయి. తర్వాత 9:30కి వచ్చేపాటికి సెకండ్ డే మన దేవిశ్రీ ప్రసాద్ గారు రాకింగ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మన కోసం ట్యాంపా వస్తున్నారు. సో అల్లు అర్జున్ గారు వచ్చే రోజు దేవిశ్రీ ప్రసాద్ గారి కాన్సర్ట్ ఉండబోతుంది. సెకండ్ డే మీరు చూస్తే మన పుష్ప హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, అదే విధంగా మన పుష్ప ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేన్ గారు, పుష్ప డైరెక్టర్ సుకుమార్ గారు, అదే విధంగా పుష్పకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ గారు, అండ్ అదే విధంగా పుష్పలో ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీల గారు. మీరు చూస్తే హోల్ పుష్ప టీము ట్యాంపాలో ఉంటుందంటే ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కాకుండా ఎందుకు ఉంటుంది? దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ ఏ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కన్వెన్షన్. అండ్ మూడో రోజు ఎలా ఉండబోతుంది శ్రీనివాస్ గారు? మూడో రోజు యాక్చువల్ గా యాజ్ యూజువల్ గా 10 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. 10 o'clock నుంచి 12 o'clock లోకల్ టాలెంట్ ఫాలోడ్ బై ద టాలీవుడ్, దెన్ 12 to 1 o'clock లంచ్, దెన్ 1 నుంచి మళ్ళీ ఈవినింగ్ లోకల్ టాలెంట్ ఫాలోడ్ బై టాలీవుడ్, దెన్ 5:30 to 5:30 బ్రేక్, దెన్ 5:30 to 6:30 గ్రాండ్ డిన్నర్, దెన్ 6:30 to 9:30 ప్రైమ్ టైమ్ అగైన్ టాలీవుడ్, దెన్ లోకల్ ప్రైమ్, దెన్ ఆ రోజు ఎస్ఎస్ తమాన్ గారి మనకి గ్రాండ్ కాన్సర్ట్ జరగబోతోంది. అది కూడా ఒక మెగా కాన్సర్ట్. అదే రోజు మన బాలకృష్ణ గారు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇవ్వబోతున్నాం నాట్స్ ద్వారా. దెన్ వెంకటేష్ గారు కూడా మన కన్వెన్షన్ కి రాబోతున్నారు. ఈ ముగ్గురు కూడా పెద్ద హీరోస్, అగ్ర హీరోలు మన కన్వెన్షన్ వస్తున్నారు కాబట్టి మాకు అది చాలా సంతోషంగా ఉంది. అది ఇవన్నీ కూడా కాకుండా దాదాపుగా మనకి 20 rooms బ్రేక్అవుట్ సెషన్స్ ఉన్నాయి. అక్కడ మనకి బిజినెస్ సింపోజియము, హెల్త్ అండ్ వెల్నెస్, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్, మ్యాట్రిమోనీ, తర్వాత యూత్ ప్రోగ్రామ్స్. దాదాపు మనకి 32 మంది స్పీకర్స్ యాజ్ ఆన్ టుడే సైన్ చేశారు ఈ ప్రోగ్రామ్ నాట్స్ బ్రేక్అవుట్ సెషన్స్ లో పాల్గొనడం కోసం. అందరూ కూడా మేము ఇంకా చాలా మంది కూడా రావడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ బ్రేక్అవుట్ సెషన్స్ కోసం. మనకి టైం కూడా చాలా పరిమితంగా ఉంది కాబట్టి ఇప్పుడు వరకు మనం 32 స్పీకర్స్ ని యాక్సెప్ట్ చేసాం. సో శ్రీనివాస్ గారు, ఈ ప్రాసెస్ లో నేను ఇవాళ ఉదయం మీతో పాటు ఎప్పుడైతే టాంపా కన్వెన్షన్ సెంటర్కి వచ్చానో, టాంపా డౌన్ టౌన్ లో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్, ఈవెన్ ఫ్లోరిడాలో కూడా అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ అయిన టీసీసీలో మీరు ఈవెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ ప్రకారం టాంపా కన్వెన్షన్ సెంటర్లో ఓన్లీ అమెరికన్ వర్క్ షాప్స్, అమెరికన్ కాన్ఫరెన్స్లు, వెరీ ఇంటర్నేషనల్ డిగ్నిటరీస్తో జరిగిన అమెరికన్ మీటింగ్స్ జరిగిన ప్లేస్లో ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు వాళ్ళ ఒక ఈవెంట్ జరగబోతుంది. ఇది తెలుగు వాళ్ళందరికీ ఒక అదృష్టం అని చాలా మంది భావిస్తున్నారు. ఇంత పెద్ద డౌన్ టౌన్ కనెక్టెడ్ విత్ లాట్ ఆఫ్ ప్రీమియం హోటల్స్, రివర్ ఫ్రంట్ అండ్ ఆ సీనిక్ లుక్, ఆ బోటింగ్ అదంతా చూసి అంత పెద్ద కన్వెన్షన్ సెంటర్ టాంపా డౌన్ టౌన్కి వచ్చి 2 days కంప్లీట్గా అక్కడ స్పెండ్ చేయడం అండ్ బ్యాంక్వెట్ నైట్ అక్కడ స్పెండ్ చేయడం అనేది
మా అందరి అదృష్టం అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు ఎప్పుడు అనుకోలేదా ఇది చాలా పెద్ద ఛాలెంజ్, అసలు మనం ఎందుకు ఇంత పెద్దది టేకప్ చేస్తున్నాం, మనం మీరు చాలా చూసారు మీ లైఫ్‌లో, మీరు చూడనంటే ఏం లేదు. ఎంత చూసిన వాళ్ళు మీరు ఎప్పుడుండే ఫౌండింగ్ మెంబర్‌గా ఉన్నారు, చైర్మన్‌గా ఉన్నారు. ఎందుకు ఇంత పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ మీరు ఇప్పుడు తీసుకోవాలనుకున్నారు అసల? యాక్చువల్‌గా ఈ మంచి క్వెషన్ అండి ఇది. 2000 నాట్స్ పెట్టినప్పుడు 2009లో ఫ్లోరిడాలోనే పెట్టారండి యాక్చువల్‌గా. ఇక్కడే ఓకే. స్టార్ట్ అయింది. ఓకే. 2009లో మన నాట్స్ ఫస్ట్ కన్వెన్షన్ ఆర్లాండోలో ఆరెంజ్ కౌంటీలో ఓకే. ఆరెంజ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది. హుహు. తర్వాత అప్పటి నుంచి డిఫరెంట్ లొకేషన్స్‌లో డల్లాస్‌లో గాని, లాస్ ఏంజెల్స్‌లో గాని, చికాగోలో గాని, న్యూ జెర్సీలో గాని ఇట్టా అన్ని రీజియన్స్‌లోనూ కూడా అన్ని సిటీస్‌లోనూ జరిగింది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే ఈ ఫ్లోరిడా స్టేట్‌కి ప్రస్తుతం డ్యూ ఉంది 100%. ఓకే. అందుకని 16 ఇయర్స్ తర్వాత మళ్ళీ 8వ అమెరికా తెలుగు సంబరాలు ట్యాంపాకి రావడం జరిగింది. దానికి నన్ను కన్వీనర్‌గా సెలెక్ట్ చేయడం జరిగింది బోర్డు. ఓకే. ఇక మన ఫౌండింగ్ నుంచి నేను నాట్స్‌లో ఉన్నాను. హెల్ప్ లైన్ డైరెక్టర్‌గా చేశాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా చేశాను. నాట్స్ బోర్డ్ చైర్మన్‌గా చేశాను. ఈ పదవి కూడా ఈ 8వ అమెరికా తెలుగు సంబరాలు కాన్ఫరెన్స్ కన్వీనర్‌గా అవును. కూడా నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ఆ బాధ్యతను కూడా నిర్వర్తిస్తే నాట్స్‌లో ఆల్మోస్ట్ అన్ని డివిజన్స్‌లోనూ అవును. అన్ని కార్యక్రమాల్లోనూ ఇన్వాల్వ్ అయ్యాను అనే ఓకే. నాకు మనసు సంతృప్తిగా ఉంది. ఓకే. ఓకే. సో, శ్రీనివాస్ గారు, ఈ ప్రాసెస్‌లో మీరు సుమారు ఒక 4 మిలియన్ ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. అండ్ ఇదే డేట్స్‌లో తానా గూడా ఒక అతిపెద్ద మహాసభలు డెట్రాయిట్‌లో జరుగుతున్నాయి. సో, మీరు తానా అండ్ నాట్స్ ఒకే టైంలో జరగడం అనేది ప్లస్సా? మైనస్సా? అని అడిగితే ప్లస్ అని చెప్పారు పోయినసారి. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు చాలా బ్రేకింగ్స్, అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. సో, తానా వాళ్ళతో మీకున్న అనుబంధాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీరు వాళ్ళు కలిసి పనిచేస్తున్నారా? యాక్చువల్‌గా అండి తానాలో కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. నా ఓకే. బిజినెస్ పార్ట్నర్స్ కూడా యాక్చువల్‌గా తానాలో చాలా కీ పొజిషన్స్‌లో ఉన్నారు. తానాకి, నాట్స్‌కి కూడా మంచి హెల్తీ రిలేషన్సే ఉన్నాయి. ఓకే. ప్రతి ఆర్గనైజేషన్ కూడా మన తెలుగు వారికి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ పెట్టారు. మనం ఎప్పుడో 1977లో తానా జరిగినప్పుడు వెరీ ఫ్యూ పీపుల్ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఓకే. చూస్తే అమెరికాలో దాదాపు 10 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. నిజంగా మనం చూస్తే ఒక్క ఆర్గనైజేషన్ 10 లక్షల మందికి సర్వ్ చేయడానికి చాలా కష్టమైన పని. అవును. అదే విధంగా ఇప్పుడు మనకి చాలా ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. అందరికీ కూడా ఒక రకంగా రావటం కూడా మంచిది. ఎందుకంటే టీమ్ స్పిరిట్, హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. అవును. అందరూ అవును. కూడా తెలుగు వారికి అవును. మంచి చేయాలనే చూస్తారు. నేను తానా మనకి కాంపిటీషన్ అని నేను అనుకోవట్లేదు. ఓకే. అందరూ కూడా మంచి చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే. మన తెలుగు ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతిస్తున్నారు. ఓకే. అంటే మొదటి రోజు తానా కన్వెన్షన్, మన కన్వెన్షన్ ఒకే రోజు వస్తుంది అని అనుకున్నప్పుడు యాజ్ ఏ కాన్ఫరెన్స్ కన్వీనర్‌గా మీకెలా అనిపించింది? ఐ నో ఇట్స్ ఎ వెరీ టఫ్ ఛాలెంజ్. ఎందుకంటే డెఫినెట్‌గా మనకి తెలుగు పీపుల్‌కి అటు తానాకి వెళ్ళాలి, ఇటు నాట్స్‌కి వెళ్ళాలి అనే అవును. ఉద్దేశంతో ఉంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌గా మనకి మెమోరియల్ వీకెండ్ కన్వెన్షన్ సెంటర్ యాక్చువల్‌గా మనకి దొరకలేదండి. ఆల్రెడీ వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. ఓకే. అందుకని మనకి ఇక జూలై 4, 5, 6కి ఈ డేట్స్‌కి రావాల్సి వచ్చింది. ఓకే. తానా వాళ్ళు జూలై 3, 4, 5 అవును. జరుగుతుంది. అందుకని చాలా మంది వచ్చిన వాళ్ళు కొంతమంది అటు వెళ్తారు. 1, 2 రోజులు ఇటు అక్కడ ఉంటారు. తర్వాత రెస్ట్ ఆఫ్ ది డేస్ ఇటు నాట్స్‌కి వస్తారు. అవును. ఐ థింక్ ఇబ్బంది ఏమి ఉండదని అనుకుంటున్నాను. ఓకే. ఓకే. అండ్ శ్రీనివాస్ గుత్తికొండ గారు, ఈ ప్రాసెస్‌లో ఏదైతే మీరు కన్వెన్షన్‌లో రైజ్ చేసిన ఫండ్స్ నాట్స్ రెగ్యులర్ యాక్టివిటీస్‌కి, మళ్ళీ నెక్స్ట్ కన్వెన్షన్ వచ్చే వరకు రెగ్యులర్ యాక్టివిటీస్‌కి కొంత డొనేట్ చేయడం అనేది నాట్స్‌కున్న సాంప్రదాయం ఎప్పటి నుండో. అవును. కానీ ఈసారి ఇంతమంది సెలబ్రిటీస్, ఇంత క్రౌడ్, ఇంతమంది పొలిటీషియన్స్ వీళ్ళందరూ రావడం అండ్ టాంపా కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా చేయడంలో అసలు ఫండ్స్ సరిపోతాయంటారా ఫస్ట్? యాక్చువల్లీ చెప్పాలంటే ఇది చాలా ఛాలెంజింగ్ గానే ఉందండి. మీకు అందరికీ కూడా తెలుసు ఆర్గనైజేషన్స్ అన్నీ ఏ విధంగా ఈ ఫండ్స్ రెవెన్యూ జనరేషన్స్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి అనేది. అవును. మాకు కూడా
డెఫినెట్గా టఫ్గానే ఉంటుంది. బట్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే నాట్స్ అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక డైవర్సిఫైడ్ ఆర్గనైజేషన్. ఓకే. మన ఓకే. లీడర్షిప్ చూస్తే అంతా కూడా అందరూ కూడా మనం ఇన్వాల్వ్ అయ్యి ఒక యూనిటీగా, ఒక ఫ్యామిలీగా, ఒక అవును. వసుదైక కుటుంబం లాగా మనం నాట్స్ని ఫస్ట్ నుంచి 2009 నుంచి పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అదే మొమెంటము, అదే మోటోతో మనం వర్క్ ఓకే. చేస్తున్నాము. ఆ నమ్మకంతో మేము పీపుల్ దగ్గరికి వెళ్ళి ఏమండి మేము ఈ కన్వెన్షన్ చేస్తున్నాము, మీరు తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలి అని అడుగుతున్నాము. ఓకే. బట్ ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా పీపుల్ నాట్స్కి బాగానే సపోర్ట్ చేస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మనం సంబరంలో సేవ అనేది 2023లో మనం న్యూజెర్సీ కన్వెన్షన్లో స్టార్ట్ చేసామండి. 10% ఆఫ్ అమౌంట్ వాట్ వీ కలెక్టెడ్ ఫ్రమ్ దిస్ కన్వెన్షన్ ఓకే. మనకి 10% తీసి పక్కకు పెట్టుకుని ఆ అమౌంట్ని మన ఇండియాలో కానీ అమెరికాలో కానీ నీడీ పీపుల్కి ఓకే. 100% కాజ్ని మనం డిలిజెన్స్ చేసుకుని ఇవ్వటం జరుగుతుంది. అది మాకు సంబరంలో సేవ అనేది ఒక కొత్త కార్యక్రమం చేపట్టాం. అది మాకు ఎంతో సంతృప్తినిస్తుంది. 10% ఓకే. మనీ డొనేట్ చేస్తున్నది. ఓకే. మరి ఈసారి 400K పక్కన పెట్టడం అనేది సాధ్యం అవుతుందా? తప్పకుండా అండి. వి ట్రై అవర్ బెస్ట్. ఎందుకంటే మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేసినప్పుడు తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మనం స్వాగతించాలి. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసి ఫ్యూచర్ లీడర్షిప్కి, ఫ్యూచర్ జనరేషన్స్కి, నాట్స్ ఫ్యూచర్లో వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ సాంప్రదాయాన్ని మనం కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఓకే. గట్టిగా వర్క్ చేస్తున్నాం. ఓకే. సో శ్రీనివాస్ గారు నాట్స్లో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్గా ఉన్నారు. అప్పటి నుండి నాట్స్లో ఎప్పుడు ఒక కీలకమైన పదవిలో ఉన్నారు. అయితే మాకు తెలిసిన ఒక కొత్త విషయం ఏంటంటే మీ నాట్స్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుండి హెల్ప్ లైన్ నాట్స్ ఎప్పుడైతే మొదలు పెట్టారో దానికి ఫస్ట్ చెక్ మీరు ఇవ్వడం జరిగిందని మాకు తెలిసింది. అసలు ఆ స్టోరీ ఏంటో మాకు చెప్పగలుగుతారా? యాక్చువల్గా అండి నాట్స్ హెల్ప్ లైన్ మనకి 18884 తెలుగు అనేది 2009 నాట్స్ ఫస్ట్ కన్వెన్షన్లో ఆ నెంబర్ను లాంచ్ చేయడం జరిగింది. నేను తర్వాత నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నాట్స్లో ఫస్ట్ ఉండి తర్వాత నన్ను నాట్స్ ఆర్గనైజేషన్ హెల్ప్ లైన్ డైరెక్టర్గా చేయడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను యాక్చువల్గా డెత్ అండ్ యాక్సిడెంట్ సపోర్టు, మెడికల్ ఎమర్జెన్సీ, ఇమ్మిగ్రేషన్ హెల్ప్, వాట్ ఎవర్ ఎనీ థింగ్ పీపుల్కి ఏమి అవసరమో అనేది గమనించి నేను ఫస్ట్ హెల్ప్ లైన్ డైరెక్టర్గా నాట్స్లో నా వంతు కృషి నేను చేశాను. ఆ కృషిలో, ఆ జర్నీలో నాట్స్ హెల్ప్ లైన్కి ఒక ఫండ్ అంటూ ఏర్పరిస్తే ఆ ఫండ్ ఇన్స్పిరేషన్గా తీసుకుని ఫ్యూచర్లో అందరూ కూడా మా నాట్స్ సభ్యులు అదేవిధంగా బయట వాళ్ళు కూడా అందరూ కూడా డొనేట్ చేస్తే బాగుంటుందని చెప్పి చేస్తే బాగుంటుందని నేను ఫస్ట్ 2010లో నాట్స్ హెల్ప్ లైన్కి $10,000 ఒక నిధి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిధి ఈరోజు థౌజండ్స్ ఆఫ్ డాలర్స్, అంటే ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ నో ద అమౌంట్, బట్ డెఫినెట్గా ఒక పెద్ద నిధిగా అయ్యింది నాట్స్ హెల్ప్ లైన్ నిధి. అది అండ్ ఎంతో మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఆ రోజు నా వంతు కృషి నేను చేశాను. ఓకే. ఓకే. సో శ్రీనివాస్ గారు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని చాలాసార్లు పొగడ్డం జరిగింది. సో అసలు ఇక్కడ ఉండి ఇక్కడ ఎన్నో సేవలు చేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలి అని అలా గుర్తుపెట్టుకొని మరి ఎక్కడ ఇండియాలో ఎప్పుడు ఏ డిజాస్టర్ అయినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ముందుండి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్ఆర్ఐగా ఉండడం లేదా వన్ ఆఫ్ ద టాప్ 10 ఎన్ఆర్ఐస్గా ఉండి డొనేట్ చేస్తూ ఉన్నారు. దాని గురించి ఏమంటారు? యాక్చువల్గా అండి నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఇప్పుడు కూడా నేను సంపాదించిన ఇదిలో నాకు ఒక స్వామీజీ చెప్పారు, మనం ఎంత సంపాదించినా చివరికి ఏది పట్టుకుపోలేము, నువ్వు సంపాదించిన దాంట్లో 90% నువ్వు ఎంజాయ్ చేయి, ఒక 10% తీసి పక్కకు పెట్టుకుని నువ్వు మంచి కార్యక్రమాలకి ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటే అది నీకు ఎంతో ఉపయోగపడుతుంది, నీకు మీ ఫ్యామిలీకి అనే చెప్పిన వర్డ్స్ని ఇన్స్పైర్ అయ్యి
నేను యాక్చువల్గా మనకి ఏ ఆపద వచ్చినా తిత్లీ తుఫాన్ కానీ ఉదు తుఫాన్ కానీ లేదంటే మనకి రీసెంట్గా విజయవాడలో వచ్చిన వరదలు కానీ నేను ఆ వరదలు వచ్చినప్పుడు యాక్చువల్గా నేను అదే నైట్ నేను యూఎస్కి ట్రావెల్ చేయడానికి బయలుదేరి వస్తున్నాను, ఎయిర్పోర్ట్లోకి వచ్చానమాట. నాకు విజయవాడ అంటే చాలా ఇష్టమైన సిటీ అనమాట. తర్వాత ఆ రోజు నైట్ ఫ్లైట్ ఎక్కాలి. యాక్చువల్గా ఒక్కసారి ఆలోచించాను, యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్నప్పుడు మన ఊర్లో వరదలు వచ్చినాయి, ఏంటి మనం ఏమి చేయకుండా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవటం ఏంటి అనిపించి నాకు ఎమ్మటే మనసు మార్చుకుని నేను ఆ సేమ్ డే నైట్ విజయవాడ బ్యాక్ వెళ్ళటం జరిగింది. బ్యాక్ వెళ్ళటం జరిగి ఇమీడియట్గా ఆ నైటే ఆ డే అంతా కూడా ఆలోచించి ఆ నైటు మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ తెలుసు, ఆయన ఇటువంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది నేను చెప్పవసరం, మీకు అందరికీ తెలుసు. ఆయన పడే కష్టం, ఉదూ తుఫాన్ అప్పుడు విశాఖపట్నంలో ఆయన చేసిన సేవ 24/7 ఒక సీఎంగా ఆయన గ్రౌండ్లో ఉండి చేసింది, ఇదంతా నాకు చాలా మంచిగా అనిపించింది. ఇమీడియట్గా ఆయన విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో అక్కడ కలెక్టర్ సమావేశంలో ఉన్నారు. నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని వచ్చానండి అని చెప్తే, నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయమ్మా అని చెప్పి ఆయన నన్ను వెయిట్ చేయమన్నారు. ఆయన కాన్ఫరెన్స్ అయిపోగానే బయటకు వచ్చి నన్ను ప్రెస్ మీట్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఫ్లడ్ అప్పుడు నైట్ 11 అయింది ఆ రోజు, ఆ ఫ్లడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అదే టైంలో నేను ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్కి ఫస్ట్ చెక్ ఇవ్వడం జరిగింది. ఇటువంటివన్నీ కూడా నాకు ఎంతో ఆత్మసంతృప్తినిస్తాయి. మనం డబ్బు సంపాదించినప్పుడు కాదు, ఆ డబ్బుని పేదవారికి ఉపయోగించినప్పుడు కానీ, ఆపదలో మనిషిని ఆదుకున్నప్పుడు కానీ, దాంట్లో ఉండే మనకి సాటిస్ఫాక్షన్, సంతోషం అనేది నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను. ఇంకా ముందు కూడా ఎప్పుడు ఏదున్నా కూడా నా వంతు కృషి నేను చేస్తాను. ఇప్పుడే గుత్తికొండ శ్రీనివాస్, ఫ్లారిడా, యుఎస్ఏ ఈ వరదల కోసం సహాయం కోసం 1 కోటి రూపాయలు విరాళం ఇవ్వడానికి వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గుత్తికొండ శ్రీనివాస్ అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు. కాణిపాకం టెంపుల్ కూడా ఎంత ఖర్చు పెట్టారు? 18 కోట్లు ఖర్చు పెట్టి ఆ టెంపుల్ రెనోవేషన్ కోసం బ్రహ్మాండంగా పనిచేశారు. ఇప్పుడు ఆ టెంపుల్ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఒక పక్క రిలీజియస్ స్పిరిచువల్ యాక్టివిటీసే కాకుండా ఎక్కడన్నా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అందరికంటే ముందుంటున్నారు. వారిని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున అభినందిస్తున్నా. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అండ్ ఎన్నోసార్లు సేవ్ చేయడమే కాకుండా తిరుమల, కాణిపాకం, తర్వాత ఈవెన్ మీ ఫ్లోరిడా స్టేట్లో కూడా టెంపుల్స్కి డొనేషన్స్ కానివ్వండి, తర్వాత ఇతర ఎవరన్నా వచ్చి మేము ఒకటి భక్తి రిలేటెడ్గా ఏదైనా స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు మీరు చేస్తున్న డొనేషన్స్ కానివ్వండి, సో భక్తిపై మీకు ఇంత ఇది దేనివల్ల అంటారు? యాక్చువల్గా చెప్పాలి అంటే నేను ఈ స్టేజ్లో ఉండటానికి నేను చాలా మిడిల్ క్లాసు, జస్ట్ బేర్ మినిమం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పర్సన్నే. అందరిలాగానే అమెరికా 1999 మార్చి 11న అందరిలాగానే నేను ఇక్కడ ఉన్నత ఇది కోసం వచ్చాను. సో మీరు కూడా 2 సూట్ కేసులు పట్టుకొని రెండు సూట్ కేసులు $700తోనే వచ్చాను అందరిలాగానే. బట్ నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్మేది ఏంటంటే, మనం హార్డ్ వర్క్ చేయాలి, దేవుడికి ఫలితం దేవుడికి వదిలిపెట్టాలి. డెఫినెట్ గా ఈ 2 కాంబినేషన్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటాను. మనం కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, మనం ఎవరిని మోసం చేయకూడదు, ఫలితం దేవుడికి వదిలేయాలి. అదే నా ఇదిలో, ఈ జర్నీలో నాకు నేర్పిన పాఠం. ఈరోజు నేను ఈ రకంగా ఉండటానికి మా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, అదేవిధంగా తిరుమల వెంకటేశ్వర స్వామి నాకెంతో మేలు చేశారు. సో కాణిపాకం టెంపుల్ రీకన్స్ట్రక్షన్ లో మీ పాత్ర ఏంటి శ్రీనివాస్ గారు?
యాక్చువల్గా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్కి తిరుమల వెళ్ళినప్పుడల్లా కూడా అందరిలాగానే నేను కూడా కాణిపాకం టెంపుల్ వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు నేను ఇట్లా పలానా అమెరికా ఫ్లోరిడా నుంచి వచ్చానండి అంటే, ఏమండి మీరు ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక హోమగుండం కట్టాలి, హోమశాల కట్టాలని అనుకుంటున్నామండి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అంటే, జస్ట్ నేను ఒక 2 minutes ఆలోచించి తప్పకుండా చేద్దామండి అని ఇమీడియట్గా చెప్పానండి. నా జర్నీ యాక్చువల్గా కాణిపాకం టెంపుల్ది ఒక 10 years బ్యాక్ ఆ రకంగా స్టార్ట్ అయిందండి. ఈరోజు మీరు చూస్తే నార్త్ ఈస్ట్ కార్నర్లో హోమశాల స్టోన్ కన్స్ట్రక్షన్ కట్టి ఉంటుంది. అప్పటి నుంచి ఆ స్వామివారి బ్లెస్సింగ్తో నేను మా ఫ్రెండ్ రవి ఐకా గారితో ఆ టెంపుల్ పునర్నిర్మాణం చేయగలను, చేసాము అంటే నిజంగా కూడా ఆ స్వామివారి మా మీద ఉండే కృప దయ అన్నీ కూడా బ్లెస్సింగ్ ఉండబట్టి మేము నిజంగా అమెరికాలో ఎక్కడో ఫ్లోరిడాలో నేనుంటా, ట్యాంపాలో, బోస్టన్లో మ్యాసచ్యూట్స్ బోస్టన్లో రవి ఐకా గారు ఉంటా, ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో కాణిపాకం టెంపుల్ మనం పునర్నిర్మాణం చేయటం అంటే అది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఓకే ఓకే. అండ్ శ్రీనివాస్ గుత్తికొండ గారు, మీ ఫ్యామిలీ గురించి, అసలు మీ ఫ్యామిలీ మీరు చేస్తున్న సేవలకి, మీరు చేస్తున్న డొనేషన్స్కి, ఇప్పటికీ కూడా మీరు యాక్టివ్గా సోషల్ ఆర్గనైజేషన్స్లో ఉండడానికి వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? ఎప్పుడు అనలేదా మిమ్మల్ని, ఎందుకు మనం ఆల్రెడీ ఇవన్నీ చూసేశారు, చాలా అచీవ్ చేశారు, మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్, ఫిలాంథ్రపిస్ట్, మీరు చెయ్యిందంటూ ఏం లేదు, కమ్యూనిటీ లీడర్గా చాలా సర్వీసులు చేశారు, ఇప్పటికీ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? ఎప్పుడు వద్దు ఇంకా చాలు, రెస్ట్ తీసుకోండి లేదా ఇంకోటి అని ఎప్పుడు ఏమనలేదా? యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఫ్యామిలీ నుంచి చాలా గొప్ప సపోర్ట్ ఉందండి. మా వైఫ్ పేరు జానకి. ఈ రోజు వరకు మీరు చెప్తే నమ్మరు, నేను ఎవరికి ఎంత ఇచ్చాను, ఏ టెంపుల్కి ఎంత ఇచ్చాను అని ఏ రోజు నన్ను అడగలేదు. ఆవిడ నా మీద అంత కాన్ఫిడెన్స్. నేను తర్వాత ఇచ్చేసినాక వెళ్ళి చెప్పేవాడిని, ఈరోజు ఈ ఫ్లడ్ రిలీఫ్ 1 crore ఇచ్చాను, లేకపోతే ఈ టెంపుల్కి ఇన్ని crores అనుకున్నాను చేసేసానని. జనరల్గా ఏంటంటే ఫ్యామిలీలో ముందు డిస్కస్ చేసుకుని చేస్తారు. నేను ఆ రకంగా ఇన్ని చేసినా కూడా నా వెనకమాల ఆవిడ సపోర్టు అది ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. ఇప్పుడు కూడా నన్ను నా సక్సెస్కి మెయిన్ కారణం వైఫ్ జానకి అండి. ఆవిడ ఇప్పుడు కూడా నా వెనకమాల ఉండి వీటన్నిటినీ కూడా ఎంకరేజ్ చేసి చేస్తూ ఉండేది. సో శ్రీనివాస్ గుత్తికొండ గారు, కృష్ణా జిల్లాపై మీకున్న మమకారం, రాబోయే రోజుల్లో ఏదన్నా పార్టీ మీ దగ్గరికి వచ్చి మీ పోర్ట్ఫోలియో, మీరు చేసిన సేవలు లేదా మీరు చేసిన సర్వీస్ అంతా చూసి మీకు ఒక శాసనసభ్యుడిగా లేదా ఒక ఎంపీగా లేదా వేరే ఏదైనా ఒక గౌరవప్రదమైన పొజిషన్లోకి మిమ్మల్ని రమ్మంటే మీరు స్వీకరించే అవకాశం ఉందంటారు? భగవంతుడి అనుగ్రహంతో నిజంగానే సొసైటీకి నా వంతు కృషి, అది ఎమ్మెల్యే రూపంలో అవనివ్వండి, వేరే ఏదన్నా ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా చేయటం కానీ, ఏదైనా కనుక భగవంతుడు నువ్వు ఇది చెయ్యి అని చెప్పి భగవంతుడి అనుగ్రహం ఉంటే ఏదైనా చేస్తానండి. అసలు ఎక్కడదండి మీకు అంత ఓపిక ఎక్కడది? అసలు ఇప్పటికే మీరు ఒక చాలా పెద్ద ఛాలెంజ్ టేకప్ చేశారు కదా, కాన్ఫరెన్స్ కన్వీనర్ గా ఉంటుంది, అసలు మీకు ఇంత ఓపిక ఎక్కడది? యాక్చువల్గా నేను ఇప్పుడు కూడా నా బిజినెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో, పబ్లిక్ రిలేషన్స్, అదే కమ్యూనిటీ యాక్టివిటీస్. లాస్ట్ 20 years మీరు చూసుకుంటే నేను హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా ట్యాంపా టెంపుల్ ప్రెసిడెంట్గా చేశాను. నాకేంటంటే దేవుడు ఎప్పుడు కూడా అనుగ్రహిస్తాడు, నన్ను చాలా మంచి అవకాశాలు నాకు ఇస్తాడు. నా టర్మ్లో మహాకుంభాభిషేకం 12 సంవత్సరాలకు వచ్చే కుంభాభిషేకం జరిగింది. అదే టైంలో హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా పెట్టి 25 years జరగటం, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా నా టెన్యూర్ రావటం, దాదాపుగా అంగరంగ వైభవంగా దాదాపు 12,000 మందికి భోజనాలు పెట్టి తిరుమల మాడవీధి కాన్సెప్ట్లో స్వామివారి ఊరేగింపులు అన్నీ కూడా చేసి ఒక మెమరబుల్ ఈవెంట్గా నేను హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేశాను. నాకు ఎంతో సంతృప్తినిచ్చింది అది కూడా. ఓకే.
సో శ్రీనివాస్ గారు, మరొకసారి మా మహా న్యూస్ యుఎస్ఏ తరపున ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ నాట్స్ 8వ తెలుగు సంబరాల గురించి మీ మాటల్లో. జూలై 4, 5, 6 తేదీల్లో జరిగే నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలు ఒక కొత్త ట్యాగ్ లైన్తో, ఇది మన తెలుగు సంబరం, జరుపుకుందాం కలిసి అందరం. అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల తరపున ఇదే మా సాదర ఆహ్వానం. ఇది మన తెలుగు సంబరం, జరుపుకుందాం కలిసి అందరం. మనందరం కూడా మన తెలుగు ఫెస్టివల్ లాంటిది ఇది. మన తెలుగు ఫెస్టివల్ని మనం జరుపుకోవాలి. మన తెలుగు సంప్రదాయాల్ని, మన తెలుగు భాషని, మన తెలుగు సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మన పిల్లలకి తెలుగు నేర్పించాలి. దాన్ని ప్రిజర్వ్ చేసి ఫ్యూచర్ జనరేషన్స్కి మనం పాస్ చేయాలి. అదే ఉద్దేశంతో ఈ తెలుగు సంబరాలు జరుగుతున్నాయి టెంపాలో. సో చూశారు కదా, ఈ వారం మహా ఐకాన్ అయిన శ్రీనివాస గుత్తికొండ గారిని. వచ్చే వారం మరొక గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ.